పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు? నా పేరు స్వామిదాస్. ఏంది ఎట్లుంది మరి 1 ఇయర్ పాలన, ఏడాది గడిచిపోయా? మంచిగున్నది. ఆడవాళ్ళకి జగడాలు పెట్టిండు, ఇండ్లు చిచ్చు పెట్టిండు. 6 హామీలు అన్నాడు, గడ్డకెక్కిండు, మంది ఇంట్లో అరుస్తున్నాడు. ఇంకేమది? రైతు బంధు అన్నాడు, ఇగేస్తా దినామొక నెల పెంచుడు కానినాడు. రైతు బంధు పైసలు ఇప్పటికి ఎన్నిసార్లు పడేది? 2 సార్లు ఎగ దెంగిండు. పింఛన్ 2 సార్లు దెంగిండు. ఇంకేమో ఇస్తాడు వాడు పచ్చి జూట, వాడు రాజ్యమే లేడు, కాబిల్లేడు వాడు. అందుకే సోనియా రాహుల్ గాంధీ వాడిని ఆకిట్లకు రానియకొచ్చిండ్రు. ఎవరిని? వాడిని, రేవంత్ రెడ్డి. అరే వాళ్ళ పార్టీ అది. అరే వాళ్ళ పార్టీ కానీ వాళ్ళకి వ్యతిరేకం ఉన్నప్పుడు నేను రానిస్తాడు. ఏం వ్యతిరేకం? వ్యతిరేకమైండు అంటే వస్తున్నారు. మొన్న వచ్చినాడు 9వ తారీఖు నాడు రాలేడు. మరి ఎందుకు వస్తాడు? అరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాడు తెలంగాణ తల్లి ఏం చేసిండు? ఆవల బొమ్మను చూడు, ఇవాళ బొమ్మను చూడు. అంటే మహిళలు ఎట్లయితే ఊళ్ళల్లో ఉంటారో అట్లా రూపు చేసినామని చేసిండు. జొన్న కంకులు అందుకే పెట్టినాడు. జొన్న కంకులు, మక్క కంకులు, జొన్న కంకులు పెట్టినాడు. అసలు పాలన ఉన్నది అది. మరి 1 ఇయర్ పాలనలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనట్లన్నా? మొత్తం అయిపోయి మొత్తం చెప్పుకొచ్చిండు. అక్కడ పోయి కూడా మొత్తం చేసిన నేను, మహారాష్ట్రలో మొత్తం చేసిన నేను అన్నాడు. అసలు పాలన ఉన్నది అతను. మరి ఇప్పుడు వచ్చేది సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఊళ్ళల్లో. మొక్కుకొంటేస్తాం అతనికి. ఎవరికి? రేవంత్ రెడ్డి పార్టీకి. కాంగ్రెస్ పార్టీని మొత్తం పేరు లేకుండా చేసిపోతాడు. అంతేనా? కాంగ్రెస్ పార్టీ పేరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనకుండా చేసిపోతాడు వీడు. వాళ్ళు అంతా మంచిగా చేసారు కానీ మీరు పేరు లేకుండా చేసిపోతాడు. అంటే ఇప్పుడు మేము 10 ఏళ్ళ కేసీఆర్ చేయండి అలా మేమే చేసినాము అంటే 10 నెలల వాని మీద బాంబులు ఎత్తేయమని, చేసిన వాని మీద బాంబులు ఎత్తేయమని. నేను చేస్తున్నా, చేసి వానికన్నా ఎక్క చేస్తుడు. చేస్తే నువ్వు కర్ర అనుకుంటాం. అవునా? నువ్వు చేయందుకు ఏంది? నేను ఆడ బీక్ నీడ బీకినట్టు కాదు కదా. రైతుల పండుగ చేసుకోవాలనుకుంటున్నాడు, చేసినాము. వాళ్ళు అన్నట్ల బీరువాళ్ళ బట్ట కోసినాయి. ఇత్తమంటే కూడా పక్కల కూడా వచ్చారు. అటు మాత కూడా ఉన్నాయి అంటున్నారు. పైసలు మాకు ఇచ్చినాయి, మాకే మస్తు అవుతున్నాయి నీయానికి అంటున్నారు వాళ్ళు. చూసినావా ఇటువంటి పాలన ఎప్పుడన్నా చూసినావా? నేను పుట్టింత పెద్దగా ఇటువంటి పాలన చూడలేదు. నేను చూడలేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని కూడా చూడలేదు నేను. ఎందుకు? మంచివాడు, బుద్ధిమంతుడు, ముసలోళ్ళు నాకు కాడికి చేసిండు. ముఖ్యమంత్రికి ఏమైంది? వయసు ఉన్నాడు, 50 ఏళ్ళ లోపే. మరి వయసుడు అయిపోటికని అందరు దంతున్నాడు, ముసలోడు ఎడదంతాడు. అందుకే అందరు పేగులు మెడలు వేసుకుంటా, గోటి గంటి గుట్లు తీసి గోటిలు ఆడతా. ఏడాడతావు నువ్వు? ఏం పేరే? ఏం పేరు నీ పేరు? నా పేరు అమృత. అమృత. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 3 ఎకరాలు. ఏం పంట వేసినావు? చెరుకు తోట ఉన్నది, ఆలుగడ్డ ఉన్నది, అల్లం ఉన్నది. ఓకే. సో మరి రైతు బంధు పైసలు పడ్డాయా? మస్తు పడ్డాయి, పెట్టనిక తావులేదు. అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పైసలా? ఇచ్చిండు, పెట్టిలో పట్టకొచ్చింది, బీరువాలో పట్టకొచ్చింది. మరి ఏం చేస్తాం? రుణమాఫీ అన్న అయిందా లేదా? మొత్తం అయిపోయింది, పెట్టెళ్ళే పట్టకొచ్చినాయి అంటున్నా కదా. బీరువాలో పట్టకొచ్చినాయి పైసలు. పంచుతామంటే వాళ్ళకి వచ్చింది. ఇంతమంది కనిపిస్తున్నారు రైతులు మీ ఊళ్ళో, వాళ్ళందరికి మనుషు అంతగానం ఉంటే అతను ఇచ్చినవి కావాలి, నా ఇచ్చిన తీసుకుంటారు వాళ్ళు. ఇంటి ముంగట దూడ ఉంటే దూడ రాసుకోండి, అవి ఉంటే అవి రాసుకోండి. సర్వే చేసిరా? చేసిండ్రు. ఏమేమి రాసుకపోయారు? సర్వే అన్ని రాసుకపోయినారు. ఇల్లు కాడికి వెళ్ళి, భూమి కాడికి వెళ్ళి అన్ని రాసుకపోయినారు. వాడు ఏం చేస్తాడో, బొంతలు కప్పుతాడో, గడ్డ మీద ఎక్కిస్తాడు. ఇప్పటికి ఎట్లుంది మరి? ఏడాది నుంచి గడ్డ మీద ఎక్కినట్లున్నదా, గుంతలు దిగినట్లు? మేము కొననీకపోతే పీరమవుతున్నది, అమ్మనీకపోతే అగ్గువవుతున్నది. చేసిండు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాడు, అలాంటిది ఏమి ఉండదు. ఏమి లేదు. నేను చెప్తున్నా ఒక్కటే, ఏమంటున్నావా? చెప్పు. బీరువాలో పట్టకొచ్చినాయి పైసలు, అతను చేసిన పైసలు. మందికి తమ్మంటే చేతులు రాకొచ్చినాయి. మరి అదే అట్లుంది అయితే పాలన. అట్లా ఇందిరమ్మ రాజ్యంలో రైతుల కష్టాలే ఉండయి. ఇక ఆయనకే తెలవాలి, ఇక ఆయనకు తెలవాలి. వేస్తున్నా, ఇక వేస్తున్నా, ఇక వేస్తున్నా. ఎప్పుడు వస్తావు? ఇక ఏడు మనం తీసుకొని మేము బతుకం. ముందు ముందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి వండుకోకొని
ఎలక్షన్ అది ఉన్నప్పుడు నువ్వే కాలు మొక్కుతావు, నాకు 10 రూపాయలు వేస్తే ఎక్కడన్నా ఓటేస్తాం, వానికన్నా వేస్తాం, వీనికన్నా వేస్తాం. ఓకే రైట్. వస్తుంది 2000 వస్తున్నాయి. మరి ఎంత చేస్తున్నాడు? అప్పుడు చెప్పే కదా 4 వికలాంగులకు 5 6 అని అన్న 5 6 అన్నారు. లేదు అంత లేదు ఇప్పటికీ. వచ్చేదాకా అప్పుడు కేసీఆర్ వేసినంతనే వస్తున్నాయి. మరి ఇప్పుడు మరి రైతు బంధు లేదు, వీడికి 2 మాటలు అవుతుండే ఇప్పటికల్లా. మరి మేము లేని వాళ్ళం ఏదానికన్నా అబ్బుతుండే కదా. మాకు ఇప్పుడు భూమిలో కలుపులకో మరి మేము తిననికో ఏదానికన్నా అబ్బుతుండే ఆయన వేసినాయి. మరి ఇప్పటికి ఏమీ లేదు మాకు. మరి రైతు బంధు వస్తే మాకు ఇప్పుడు సంతోషం ఉంటుండే కదా. నేడు పోయినాడు మాకు మంచిగా ఉండే. ఇప్పుడు ఈ ఏడు మాకు ఏం లేకుండా అయింది. మరి ఎట్లా మరి అని మేము కూడా ఆలోచన చేస్తున్నాము. మస్తాలు అనుకుంటున్నాం కానీ మనం ఎంత అనుకున్నా దండిగే. మరి వస్తాయి మంది అందరూ అంటున్నారు, వస్తాయి అంటారు, అంటే ఇనుకుంటూ పోతున్నాం. మరి ఏం మంచిగా లేదు మాకు, ఏం మంచిగా లేదు మాకు. నేను కొల్ల చెప్తున్నా, మాకు అప్పుడు ఇంకా కేసీఆర్ మాకు మంచిగా ఇచ్చిండు అన్ని. పుణ్యానికి వచ్చిన పైసలు ఇప్పుడు మాకు 6 నెలలు ఇప్పుడు ఇవి కాపుదానంకు కలుపులకో లేకుంటే ఏమో తిననికో అభినయ్ కదా. 2 మాటలు వచ్చినాయి. రబ్బి పెట్టేటప్పుడు ఒకసారి, పునాస పెట్టేటప్పుడు ఒకసారి. ఇప్పుడు పునాస లేవు, రబ్బీ లేవు, ఏ లేవు. మరి ఎట్లా మరి మాకు మంచిగా అనిపించకొచ్చింది. మరి 6 గ్యారెంటీలు అమలు అయినట్లన్నా? ఏమైనట్లు ఏం కాలేవు ఇంకా. ఏది వాళ్ళు చెప్పిన ఏది లేదు ఇప్పటికి. మరి ఏది ఉన్నది ఇప్పుడు ఆడపిల్లలకి ఏమో ఇంట్లో 2500 అన్నాడు, ఆడపిల్లలకు లేదు. ఆ గ్యాస్ పీరి అన్నది, గ్యాస్ 500 అన్నాడా, 500 లేదు. అంత ఇప్పుడు 11 అన్న కడుతున్నాం కదా, 11 కట్టుకుంటే తెచ్చుకుంటున్నాం. మరి ఏది లేదప్ప. మరి ఇట్లా అయితే మరి అని మేము ఎంతో మురిసినాం అప్పుడు. మరి అవన్నీ ఏం లేదు ఇప్పుడు మాకు. ఇప్పుడు అదే మరి కేసీఆర్ ఉంటేనే బాగుండే అన్నట్టు ఉన్నది మాకు. అంత పురుతున్నది మాకు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఉండబోతుంది అంటే మరి మేము ఎక్కడ ఉన్నాం అక్కడ ఉంటాము, వేస్తాం మరి. పబ్లిక్ రివాల్యుయేషన్ ఉంటుందా? ఉంటుంది, ఉండేటోళ్ళు ఉంటారు. లేనోని ఏం చెప్తాం, ఏం చేస్తాం. ఎక్కడక్కడ కొంతమంది అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, అనుకునేటోళ్ళు అనుకుంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు కొంతమంది. కానీ మనకు తెలియదు. కానీ మేమైతే మాకు సంతోషం ఉన్నది, ఉంటాం సంతోషం. ఎవరా నేనని ఇంటి కూడా ఇట్లా అడిగిరా అని కూడా అన్న సరే మా ఊళ్ళో అనుకుంటే మేము ఆపదగా మేము పెట్టేంటూ ఉన్నాం. పెట్టేంటే మాది అట్లనే ఉంటుంది. మేము పెట్టేంటూ ఉన్నాం ఆనాడుగా. ఆయన ఇచ్చినా ఇయ్యకున్నా. రైతు బంధును రైతులు అడుగుతలేరట కదా, ఓన్లీ బోనస్ పైసలే కావాలని అంటున్నారట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు, వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి. అది మొదలు కేసీఆర్ వేసినట్లు వీళ్ళు వేస్తాం మేమేనికి అంటుంటాం. వీళ్ళు వేస్తామని ఇది వరకు లేవు. 2 పంటలు అవి దెంగిటిని రబ్బీ పునాస 2 ఎక్కుపాయి. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అన్నీ గారే కథలు ఉన్నాయి. మరి మినిమం వాళ్ళు అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు అన్న అమలు అయినాయా? ఒక్క హామీ లేదు. ఖాళీ గ్యాస్ మళ్ళీ 1000 రూపాయలు అయిన దాకా ఇవన్నీ వచ్చారు. మళ్ళీ ఎటకెళ్ళి ఎప్పుడు వేస్తారు, ఎక్కడ? మరి రుణమాఫీ అన్న అయిందా? రుణమాఫీ కొందరికి అయినాయి, ఇంకా కొన్ని కాలేవు. తోడ ఉన్నోళ్ళకి అయినాయి. 1,50,000 కాడికి వేసాడు. 2 లక్షల వాళ్ళకి ఇంకా కానిలేవు. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు రుణమాఫీ కాని వాళ్ళు.